తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్స్ కార్యాలయం నందు జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహారెడ్డి, సలహాదారులు గోనె బల్వంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కోశాధికారి మురళీ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఎన్ లింగం గౌడ్, కార్యనిర్వాహక ప్రెసిడెంట్ డాక్టర్ గోపాలకృష్ణ ఆర్యుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘట్టాల్లో తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నాగేష్ కుర్మా, నరహరి గౌడ్, బి రామన్ లక్ష్మణచారి, జాయింట్ సెక్రటరీలు జి సత్యనారాయణ, ఆకుల సందీప్, సత్యనారాయణ రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ కార్యదర్శులు భిక్షపతి గౌడ్, సూపర్ టీవీ చీఫ్ ఎడిటర్ మురళీధర్ రావు, బి ప్రభాకర్, కమిటీ సభ్యులు పోచయ్య, పెంటయ్య గౌడ్, జి మల్లేష్, టి పాండు, జి ముత్యాలు, గోరిగి సత్య, గడ్డం నరసింహారావు, కె నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గోపాలకృష్ణ ఆర్య శ్లోకాన్ని పరిచయించగా, లక్ష్మణాచారి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. విఖ్యాతలుగా సత్యనారాయణ వ్యవహరించారు. గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకుని అనేక రకాలుగా ప్రగతి పదంలో ముందుకు నడిపించుకొని ముందుకు వెళ్తున్న తరుణం ఇది. కాబట్టి స్వరాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి చేసిన పోరాటంలో ఎంతో మంది ఉద్యమకారులు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకి పూనుకున్న సంగతిని గుర్తు చేసుకుంటా ఉన్నాను. దీనికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారు తప్పకుండా అందరూ మనం చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ సందర్భంలో ఉంది. వారు మలిదేశ ఉద్యమంలో గతంలో 1969లో కూడా ఉద్యమంలో ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం సాధించలేకపోయినా మళ్లీ దేశ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అందరినీ కూడా దీంతో భాగస్వాములు చేసి తన ప్రాణాన్ని సైతం లెక్కబెట్టకుండా ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర సాధనలో నాయకత్వం వహించినటువంటి పెద్దలు కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు, కేసీఆర్ అంటే తెలంగాణ అని ప్రతి ఒక్కరు కూడా మనం స్మరించుకుంటున్నాం. వాస్తవానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ పొద్దున్నే వచ్చినందుకు మీ అందరూ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ విషయాలు తెలియజేసుకుంటూ విశ్వసించుకుంటాం. మరియు తోటి సోదరులారా, ఈనాడు మనం జరుపుకున్నటువంటి ఆవిర్భావ దినోత్సవానికి చరిత్ర ఎంతో మంది ప్రాణ త్యాగం చేసినటువంటి అమరవీరులను మర్చిపోకూడదు. జై అమరవీరులకు, జై అమరవీరులకు జోహార్. అయితే తెలంగాణ ఎలా వచ్చిందనే దానికంటే పూర్వం ఏ విధంగా ఉంది? మనది భారత స్వాతంత్రం రాకముందు నుంచి కూడా తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ బాధితులమే. ఎందుకంటే 1956లో ప్రారంభమైన రాష్ట్ర విభజన తెలంగాణ బైరాంపల్లిలో ఉన్నటువంటి యోధులు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఎందుకంటే మన దగ్గర నల్గొండలో, బైరాంపల్లిలో, జనగామ డిస్ట్రిక్ట్ లో ఇంకా ఎక్కడెక్కడో చనిపోయినటువంటి మన అమరవీరులు 400 మంది చనిపోయింది. అప్పుడు
బైరాంపల్లిలో ఉన్నటువంటి